పాస్టర్ దేవసహాయం గారు ఏప్రిల్ 24, 1977లో నూలుమిళ్ల ఆమోదగిరిపట్నం చీరాలనందు వసంత రూతు బోయాజు దంపతులకు జన్మించారు. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగిన సమయమున దేవుణ్ణి నమ్ముకున్నారు. 2003లో వేటపాలెంలోని బాప్టిస్టు చర్చిలో కొనసాగుతూ అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని విధానాలు ఆయనకు నచ్చక బయటకు వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత 2006లో సంపూర్ణంగా సేవా పరిచర్యకి సమర్పించుకుని హోలీ గాస్పల్ చర్చ్ స్థాపించి నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే నినాదంతో నిస్వార్థ సేవను ప్రారంభించారు. ఇలా సేవలో కొనసాగుతూ పరిచర్యలో అనేక మారుమూల గ్రామాలలో సువార్తను ప్రకటిస్తూ క్రీస్తును చాటిస్తూ చిన్నలతో పెద్దలతో ప్రేమగా వ్యవహరిస్తూ పరిచర్యను విజయవంతంగా అద్భుతంగా కొనసాగించారు. 1996లో దేవకరుణ గారితో వివాహం జరిగింది. కుమారుడు దేవసుందర్ దాస్, కుమార్తె దేవనిస్సి అను 2 బిడ్డలకు జన్మనిచ్చారు. తన పరిచర్యలో భాగంగా 2016లో ఒంగోలులో సువార్త సభలు నిర్వహిస్తూ టీవీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ అనేక ఆత్మలను రక్షించి అనేక మందిని స్వస్థపరుస్తూ విజయవంతమైన సేవా పరిచర్యను కొనసాగించారు. ఎలాంటి ఆచారాలు, ఎలాంటి డినామినేషన్లకు, వాటి విధానాలకు ఒప్పుకొనక దేవుడు తనకిచ్చిన సేవలో నమ్మకముగా నా మటుకు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనే నినాదంతో బ్రతికినంత కాలము గొప్పగా సేవ చేశారు పాస్టర్ దేవసహాయం గారు. వేటపాలెం, ఒంగోలు, ఇడుపులపాడు, ఆదిపూడి, గవినివారిపాలెం, దుద్దుకూరు, ఈదుమూడి, జేపంగులూరు, పావులూరు మరియు చుట్టుప్రక్కల పలు మారుమూల గ్రామాల్లో తన సేవను అద్భుతముగా కొనసాగించి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతికారు పాస్టర్ దేవసహాయం గారు. 2019లో అనారోగ్యంతో ఒంగోలు కిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ ప్రభువునందు నిద్రించారు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటిని అనే వాక్యమునకు ఏమాత్రము తీసిపోని విధంగా పాస్టర్ దేవసహాయం గారు వ్యక్తిగత జీవితంలోనే కాక దేవుని సేవలో కూడా సత్యాన్ని కాపాడటంలో ఎంతో మంచి పోరాటం చేశారు. జీవితంలో ఎదురైన ప్రతి సవాలును, ప్రతి శ్రమను విశ్వాసముతో ఎదుర్కొని సత్యవాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడంలో ఆయన పోరాటం మరువలేనిది. దేవుడు ఆయనకు అప్పగించిన పరిచర్య అనే పరుగును ఆయన సంపూర్ణంగా ముగించారు. చివరి క్షణం వరకు అలుపెరగని సేవకుడిగా తన లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆయన పరుగు ఇక్కడితో ఆగిపోయినా అది పరలోకంలో ఫలించింది. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన బోధించిన వాక్యం, ఆయన జీవించిన జీవితం మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉంటాయి. పాస్టర్ దేవసహాయం గారు దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరుగును పూర్తి చేసి ప్రభువు పాదాల చెంత శాంతిని పొందారు. ఆయనకు ఇప్పుడు నీతి కిరీటం సిద్ధంగా ఉంది. ఈ సమయంలో దేవుడు వారి కుటుంబ సభ్యులకు, సంఘానికి ఆయన కృపతోనూ సమాధానంతోనూ సంపూర్ణముగా నింపి నూతన ఆశీర్వాదాలతో ముందుకు నడిపించు విధంగా మనమందరము ప్రార్థన చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ కూడా శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధుడైన ప్రభు నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించుకోవడం, ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం మన జీవితానికి ఆశీర్వాదం, క్షేమం. ఒక కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండేది నీతి మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు నీ సేవ చేస్తున్నాను, దేవుని ఎదుట ప్రతిరోజు నిర్దోషమైన మనస్సాక్షితో నా నోటితోటి ఉన్నదన్నట్టుగా ప్రభువుకి చెప్పాలి. పావులూరు వెళ్ళాను ప్రభువా, నీ సేవ జరిగించాను తండ్రి, పావులూరులో ఈ మాటలు చెప్పాను ప్రభువా, అర్థమవట్లా, మీకు ఆనుకులు నాకు దొంగ ప్రసంగాలు చెప్పలా, నేను పోనీ అని చెప్పి డబ్బులు వసూలు నాకు ఆ ప్రభు ఆ మాటలు నేర్పించలా. లేవా సంఘాల్లో టీవీ ఛానల్ ఓపెన్ చేయండి, ఒక్కొక్క సేవకుని ప్రసంగం ఎలా ఉంటుంది, ఒక్క వ్యక్తి అన్న మారు మనసు పొందుతున్నాడా? ఆహా ఓహో సేవకుడు భలే చెప్పాడు అంటున్నారా? నీ హృదయం పొడవబడాలి. ఆది అపోస్తులు ప్రసంగం చెప్తే, పేతురు ప్రసంగం చెప్తే అన్నారు, మా హృదయములు గుచ్చబడినవి. నీ జీవితాలు వాక్యంతో పొడవబడాలి, నీ హృదయం శుద్ధి చేయబడాలి. పై మెరుగు మాటల ద్వారా నీకు ఉపయోగం ఏముందన్నా? మంచి లాంగ్వేజ్ మాట్లాడతాను, మిమ్మల్ని పొగుడుతాను, మిమ్మల్ని హెచ్చిస్తాను,
నవ్విస్తాను, మీ దగ్గర రాబట్టుకుంటాను, చివరికి నేను నరకానికి వెళ్ళిపోతాను. నాకు అలాంటి సేవ దూరం అవును గాక. చనిపోయిన దాకా అలాంటి నా నీడ కూడా పడకూడదని దేవుని దగ్గర తీర్మానం చేసుకొని, తినటానికి ఉన్నా లేకపోయినా పొట్ట చేత్తో పట్టుకొని పరిచర్య చేస్తున్నాను. ఎందుకో తెలిసిన, మంచి దినములు నేను చూడాలనుకుంటున్నాను. ప్రతిరోజు నాకు మంచిదే, ప్రతిరోజు ఎంతో ఆనందంగా ఉన్నాను, ప్రతిరోజు ఎంతో సమాధానంగా ఉన్నాను. పాస్టర్ గారు అప్పులు లేవా, పాస్టర్ గారు కుటుంబ సమస్యలు లేవా, పాస్టర్ గారు ఇబ్బందులు లేవా అంటే ఉన్నాయి. నన్నేమి చేయవయ్యి, నా దేవునితో నేను ఉన్నాను. ఎలాగునా? మొదటిగా ప్రభుని ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. సహోదరుడా, భార్యని ప్రేమించడం తప్పు కాదన్నా, అమ్మా నాన్న ప్రేమించడం తప్పు కాదు, స్నేహితులు ప్రేమించడం తప్పు కాదు, పొరుగు వారిని ప్రేమించాలి. దానికంటే మొదటిగా నేను మరలా చెప్తున్నాను, దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారముగా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ టోటల్ సంపూర్ణమైన జీవితంతో చెల్లిమా వినో, క్రీస్తుని ప్రేమించు. మత్తయి సువార్త 22:36 నుంచి మనం వాక్యాన్ని చదువుకోవచ్చు. అక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, మన పూర్ణ హృదయంతో మొదటిగా ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. చెప్పాలి అందరి నోటితో, ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి, యేసయ్యను ప్రేమించాలి. బైబిల్ రాయబడింది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు పాపంతో ఉన్నాను తమ్ముడు, ఈరోజు నా జీవితం చెప్తాను విని జాగ్రత్తగా. పాపం ఎలాగ జయించాలో నాకు చేత కాదు, శాపం నుంచి ఎలాగ బయటికి రావాలో నాకు చేత కాదు. ఇలాంటి వాక్యాలు చెప్తున్న చెవులకి ఎక్కేవి కాదు. సినిమాలు చూడడం, వ్యభిచారపు ఆలోచనలు, పాప సంబంధమైన ఆలోచనలు, బాడీలో ఆరోగ్యం సరిగా ఉండేది కాదు, శరీరీతిగా బలహీనుడైపోయాను, బ్రతకడం చేత కాలేదు, ఎప్పుడు చనిపోదామని ఎదురు చూశాను చిన్న వయసులోనే. ప్రియ దేవుని బిడ్డలారా, మహా గొప్ప దేవుడు తన వాక్యాన్ని నాకు ఇచ్చాడు. ఒక స్త్రీని ఎలా చూడాలో నాకు నేర్పించాడు. నా కన్న తల్లిదండ్రులు అది నాకు నేర్పించలేదు. మీ పిల్లలకు కూడా మీరు ఏమి నేర్పిస్తున్నారు ఈ రాత్రి జాగ్రత్తగా ఆలోచించు. యేసు క్రీస్తు ప్రభుని నేను ప్రేమించిన తర్వాత, యేసు క్రీస్తు ప్రభు నన్ను ముందే ప్రేమించాడు కనుక ఆయన కృపను నాకు చూపించాడు, నా జీవితాన్ని మార్చేశాడు. ఆయన పాపం ఎలా జయించాలో, ఆ కన్న తండ్రి పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఎలాగ జీవించాలో ఇవన్నీ ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఎలాగనా? బైబిల్ చదవాలి, బైబిల్ చదవాలి, బైబిల్ వాక్యం వినాలి. ఏదో బైబిల్ అనుకుంటే లోకస్తున్న పుస్తకం అనుకుంటున్నామేమో, అది దేవుడు, దేవుని వాక్యము, దేవునిలో ఉన్నటువంటి హృదయపు ఆలోచనలు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఒక రోజున నా జీవితం ఎంత అసహ్యకరంగా ఉంది పిల్లరా. నేను అలా వాడికిలాగా నేను అలా చచ్చిపోవాలనుకున్నాను. నా దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడండి, నేను దానికి విలువ కట్టలేను. ఆ ప్రభు నన్ను ప్రేమించిన దానికి నేను ఆయనకి ఏమి చెప్పడం కూడా నాకు అర్థం కావడం లేదు. అందుకే ఆ ప్రసంగం మీకు చేయలేకపోతున్నాను. నన్ను అంత ప్రేమించాడు యేసయ్య. ఏదో ఈ సేవ చేస్తే నాకు ఎవడో డబ్బులు ఇస్తాడని మీరు అనుకుంటారేమో, లేకపోతే నాకు ఏదైనా ఇస్తారని. లేదండి, ఈ ఆనందాన్ని మీకు నేను వివరించలేకపోతున్నాను. పాపంలో తిరిగాను, ఎవరు నన్ను పట్టించుకోలేదు, అందరూ అసహించుకున్న వాళ్ళే, వీడా వీడా అన్న వాళ్ళే. ప్రభుని ప్రేమించిన తర్వాత యేసుని ఆరాధిస్తూ ఉంటే ఈడు అన్న వాళ్ళు ఈ రోజున దేవ సహాయం గారా, పాస్టర్ గారా, ఎంత యోగ్యత చెడుపుతారా కన్న తండ్రి యేసయ్య అన్న, నువ్వు మారన్నా, అక్క నువ్వు మారు, బాధపడొద్దు, ఊర్లో నేను తేలికైపోయానని దేవుడిని మెచ్చిస్తాడు. మంచి దినాలు నువ్వు అనుభవిస్తావు. ప్రాణం పెట్టిన యేసయ్య కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించవద్దు. దయచేసి ప్రభు చెప్పిన వాక్యానుసారంగా జీవించండి. నిత్య జీవానికి మనం వారసులం అవుతాం. ప్రభు వాటి కృప మనకు దయచేయను గాక.